ప్రపంచంలోని శక్తివంతమైన కూటమిగా పేరున్న ఐక్యరాజ్య సమితిలో అతి కీలకమైన భద్రతా మండలి విభాగానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. యుఎన్ఎస్సి అధ్యక్ష హోదాలో ప్రపంచ దేశాలను ఉద్దేశించి సోమవారం అనగా ఆగస్టు 7, 2021న ఆయన వెలువరించినటువంటి కీలక సందేశం అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రధానంగా సముద్రతల వాణిజ్యం, సముద్ర భద్రత, పర్యావరణ పరిరక్షణ అంశాలను మోదీ హైలైట్ చేశారు. సముద్రతలం పరిరక్షణకు భారత్ రూపొందించిన సాగర్ విజన్ను ఆయన చాటి చెప్పారు. సముద్ర మార్గంలో వాణిజ్యానికి ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను అతి త్వరగా అధిగమించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సముద్ర మార్గంలో వాణిజ్యానికి సంబంధించి ప్రస్తుతం ఎదురవుతున్న అవరోధాలను తొలగించాల్సిందేనని స్పష్టం చేశారు. దేశాల మధ్య సముద్ర సహకారం పెంచడానికి భారత్ సిద్ధం చేసిన కీలక సూత్రాలను సైతం ఆయన ప్రస్తావించారు. సముద్ర మార్గాలు ప్రపంచ దేశాలకు దక్కిన వారసత్వ సంపద అని, ఈ మార్గాలు ప్రపంచ వాణిజ్యానికి జీవనాడి అని ప్రధాని మోదీ అన్నారు. అలాంటి మార్గాలు పైరసీ కోసం, తీవ్రవాదుల కోసం దుర్వినియోగం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే అనేక దేశాల మధ్య సముద్ర వివాదాలు ఉన్నాయన్నారు. వీటిని శాంతియుతంగా అంతర్జాతీయ చట్టాల ఆధారంగా పరిష్కరించుకోవాలన్నారు. సముద్ర వాణిజ్యం పెరగాలంటే ఇటువంటి అవరోధాలన్నీ తొలగాలన్నారు. అదే సమయంలో పైరసీకి చెక్ పెట్టాలంటే సముద్ర మార్గం ద్వారా వాణిజ్యంపై గల పరిమితులు తొలగించాల్సిందేనని ప్రధాని మోదీ అన్నారు. వీటిని పైరసీ కోసం దుర్వినియోగం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సముద్ర వాణిజ్యాన్ని, భద్రతను మెరుగుపరుచుకోవడంతో పాటుగా సముద్ర సంబంధ పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాల్సిన గొప్ప ఆవశ్యకత మనకుందని మోదీ వక్కాణించారు. ప్లాస్టిక్ వేస్ట్కు స్వస్తి చెప్పాలని, అవసరానికి మించి మత్స్య సంపదను కొల్లగొట్టడం అనే ఓవర్ షిప్పింగ్ సరికాదని, చమురు చిందటం వంటి కాలుష్యం లేకుండా ఉంచాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. సముద్ర మార్గాల ద్వారా దేశాల మధ్య సాన్నిహిత్యం పెరగాలని ఆయన పిలుపునిచ్చారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అధ్యక్ష హోదాలో ప్రసంగించిన ప్రధాని మోదీ సముద్ర భద్రతకు సంబంధించిన 5 అంచెల వ్యూహాన్ని ప్రకటించారు. భారత్ విజన్ సాగర్ను ఆయన వివరించారు. విజన్ సాగర్తో సముద్ర భద్రతపై సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించామని పేర్కొన్నారు. సముద్ర తీర ప్రాంతాలకు భద్రత, రక్షణ, స్థిరత్వాన్ని విజన్ సాగర్ కల్పిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్ అన్నదే విజన్ సాగర్ ఉద్దేశం. అన్ని దేశాలు తమలో తాము సహకరించుకోవాలంటే సముద్ర మార్గాలను వినియోగించుకోవాలన్నదే భారత్ రూపొందించిన విజన్ సాగర్ ధ్యేయమని ప్రధాని వక్కాణించారు. యుఎన్ఎస్సిలో బహిరంగ చర్చకు అధ్యక్షత వహిస్తున్న తొలి భారత ప్రధాని మోదీనే కావడం విశేషం. पायरेसी और आतंकवाद के लिए समुद्री रास्तों का दुरुपयोग हो रहा है। अनेक देशों के बीच मैरीटाइम डिस्प्यूट्स हैं और क्लाइमेट चेंज तथा प्राकृतिक आपदाएं भी मैरीटाइम डोमेन से जुड़े विषय हैं। इस व्यापक संदर्भ में अपनी साझा सामुद्रिक धरोहर के संरक्षण और उपयोग के लिए हमें आपसी समझ और सहयोग का एक फ्रेमवर्क बनाना चाहिए। ऐसा फ्रेमवर्क कोई भी देश अकेले नहीं बना सकता। ये एक साझा प्रयत्न से ही साकार हो सकता है। इसी सोच के साथ हम इस महत्वपूर्ण विषय को सुरक्षा परिषद के समक्ष लेकर आए हैं। मुझे पूरा विश्वास है कि आज की हाई लेवल चर्चा से विश्व को मैरीटाइम सिक्योरिटी के मुद्दे पर मार्गदर्शन मिलेगा। एक्सेलेंसी, इस मंथन को स्ट्रक्चर देने के लिए मैं आपके समक्ष 5 मूलभूत सिद्धांत रखना चाहूंगा। पहला सिद्धांत, हमें मैरीटाइम ट्रेड में बैरियर्स हटाने चाहिए। हम सभी की समृद्धि मैरीटाइम ट्रेड के सक्रिय फ्लो पर निर्भर है। इसमें आई अड़चनें पूरी वैश्विक अर्थव्यवस्था के लिए चुनौती हो सकती है। फ्री मैरीटाइम ट्रेड भारत की सभ्यता के साथ अनादि काल से जुड़ा हुआ है। हजारों वर्ष पहले सिंधु घाटी सभ्यता का
लोथल बंदरगाह समुद्री व्यापार से जुड़ा हुआ था। प्राचीन समय के स्वतंत्र मैरीटाइम माहौल में ही भगवान बुद्ध का शांति संदेश विश्व में फैल पाया। आज के संदर्भ में भारत ने इसी खुले और इंक्लूसिव एथोस के आधार पर सागर, सिक्योरिटी एंड ग्रोथ फॉर ऑल इन द रीजन का विजन परिभाषित किया है। इस विजन के जरिए हम अपने क्षेत्र में मैरीटाइम सिक्योरिटी का एक इंक्लूसिव ढांचा बनाना चाहते हैं। यह विजन एक सेफ, सिक्योर और स्टेबल मैरीटाइम डोमेन का है। फ्री मैरीटाइम ट्रेड के लिए यह भी आवश्यक है कि हम एक दूसरे के नाविकों के अधिकारों का पूरा सम्मान करें। दूसरा सिद्धांत, मैरीटाइम डिस्प्यूट्स का समाधान शांतिपूर्ण और अंतर्राष्ट्रीय कानून के आधार पर ही होना चाहिए। आपसी ट्रस्ट और कॉन्फिडेंस के लिए यह अति आवश्यक है। इसी माध्यम से हम वैश्विक शांति और स्थिरता सुनिश्चित कर सकते हैं। भारत ने इसी समझ और मैच्योरिटी के साथ अपने पड़ोसी देश बांग्लादेश के साथ अपनी मैरीटाइम बाउंड्री को सुलझाया है। तीसरा सिद्धांत, हमें प्राकृतिक आपदाओं और नॉन स्टेट एक्टर्स, इनके द्वारा पैदा किए गए मैरीटाइम थ्रेट्स का मिलकर सामना करना चाहिए। इस विषय पर क्षेत्रीय सहयोग बढ़ाने के लिए भारत ने कई कदम लिए हैं। साइक्लोन, सुनामी और प्रदूषण संबंधित समुद्री आपदाओं में हम फर्स्ट रिस्पॉन्डर रहे हैं। पायरेसी को रोकने के लिए भारतीय नौसेना में 2008 से हिंद महासागर में पेट्रोलिंग कर रही है। भारत का वाइड शिपिंग इंफॉर्मेशन फ्यूजन केंद्र हमारे क्षेत्र में साझा मैरीटाइम डोमेन अवेयरनेस बढ़ा रहा है। हमने कई देशों को हाइड्रोग्राफिक सर्वे सपोर्ट को और समुद्री सुरक्षा में प्रशिक्षण भी दिया है। हिंद महासागर में भारत की भूमिका एक नेट सिक्योरिटी प्रोवाइडर के रूप में रही है। चौथा सिद्धांत, हमें मैरीटाइम एनवायरनमेंट और मैरीटाइम रिसोर्सेज को संजोकर रखना होगा। जैसा कि हम जानते हैं, ओशंस का क्लाइमेट पर सीधा इम्पैक्ट होता है और इसलिए हमें अपने मैरीटाइम एनवायरनमेंट को प्लास्टिक्स और ऑयल स्पिल्स जैसे प्रदूषण से मुक्त रखना होगा और ओवरफिशिंग और मैरीन पोचिंग के खिलाफ साझा कदम उठाने होंगे। साथ ही हमें ओशन साइंस में भी सहयोग बढ़ाना चाहिए। भारत ने एक महत्वाकांक्षी डीप ओशन मिशन लॉन्च किया है। हमने सस्टेनेबल फिशिंग को प्रोत्साहन देने के लिए भी कई पहले ली है। पांचवा सिद्धांत, हमें रिस्पॉन्सिबल मैरीटाइम कनेक्टिविटी को प्रोत्साहन देना चाहिए।